ఏదో వానదేవుడు మన మొర ఇన్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఈ పాటికి బండలు కాదు కదా పెద్ద పెద్ద గుండ్లు వాళ్ళకి ఎండలు కొట్టాలి. సరే వానదేవుని పుణ్యమా అని జనం అంతా జర్రంతా నిమ్మలపడ్డారు. అట్లా మన దిక్కు సెలవు తీసుకున్న ఎండదేవుడు ఇప్పుడు ఉత్తరం బాజు లగాయించి కొడుతున్నాడట. సూరన్న దెబ్బకు జనం అంతా సూర్ల కిందనే ఉంటుర్రట. మరటు బాజు ఎండలు ఎట్లెట్లా ఉన్నాయి ఏం కథ అనేది అంతా మనం ఒకసారి చూసేద్దాం పారి. ఈ కాలం రోనీ కార్తె ఎండలు ఎట్లుంటాయో మనం చూడనట్లున్నాం గాని మనం చూడాల్సిన ఎండలను ఉత్తరం బాజోళ్ళు చూస్తుర్రు. మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ దిక్కు ఎండలు చేయంగా జనం పొయ్యిల పెట్టి ఉడికిచ్చినట్టే అవుతుర్రట. పొద్దున 7 గంటల సందే 32 డిగ్రీల ఎండ దంచుతుంటే ఇక పగటీలి ఎండలకు ఇంట్లకించి బయటికి వెళ్తలేరట. ఆడాడ 40 డిగ్రీలను దాక్కుంటా కొర్రాసు లెక్కనే మండుతున్నదట. ఒక్కో జాగల పని మీద పోయేటి జనాలు దడుసుకొని ఇంట్లోనే ఉండేటి కథ అవుతుందట. దీంతో అధికారులు ఢిల్లీకి మంగళవారం ఎల్లో అలర్ట్, తతిమ 3 దినాలు రెడ్ అలర్ట్ ఇచ్చిర్రట. పొరగాళ్ళు ఎండలకు కింద మీద చేయగల అని తాతీలు కూడా ఇచ్చిర్రట. ఎండలు ఎట్లనో మోర్దోపున్నాయి, అందుకే నెత్తి మీద ఏం లేకుండా వట్టిగా బయటికి రాకుర్రి, వచ్చి లేందో పరిశాన్ కాకుర్రి అన్నట్లు చెప్తుర్రు మొగులధికారులు. ఓ దిక్కు అగడు, ఇంకో దిక్కు వడగాల్పులు. ఇట్లా జనాలకు పట్ట పగటీలే సుక్కలు చూసే గోసైతుంది. ఎండల మోక చూసిన అధికారులు జనాలకు కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు. ముంగట ఎండల రువడి పెరిగే మోకున్నది కాబట్టి పెయి పొడిబారకుండా ఎప్పటికప్పుడు ఇన్ని కొబ్బరి నీళ్ళో నిమ్మరసమో తాగుర్రి, తాగి నీడ పట్టునే ఉండుర్రి, కాదని పోయిర్రో ఇక కమిలిపోయే కథ అవుతుంది అన్నట్టే జాగ్రత్తలు చెప్పిర్రు. నెరి ముసలోళ్ళు, ముడుగోళ్ళు, గుండె జబ్బులు ఉన్నోళ్ళు ఉన్నతన ఉండుడే మంచిదట. ఇంకొన్నొద్దుల దాకా ఎండలు గిదే కామానంగా ఉంటాయట. గింత తెలిసి కూడా ఆయనత మాకేమైతుందని వట్టిగా బయట తిరగకుర్రి అని అనుకుంటా ఒక తీరుగా మొత్తుకుంటుర్రు మొగులధికారులు. అటు జనమేమో ఒక జల్లు పడితే బాగుండు అన్నట్లు వానదేవుని కోసం ఎదురు చూస్తుర్రు. చూడాలి మరిగా ఆ ఒక్క జల్లు ఎప్పుడు పడుతుంది అనేటిది గాని ఎండలతోని ఎక్కడలేని తిప్పలైతుంది పొర్రి ఉత్తరం రోకుండేటి రాష్ట్రాల పబ్లిక్కు.